హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మనం కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్ చూడబోతున్నాం ఫ్రెండ్స్. మేము మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యాం మ్యాంగ్లూరు నుంచి మనకి కుక్కే సుబ్రహ్మణ్య 106 కిలోమీటర్స్. అదే బెంగళూరు నుంచి వచ్చేటట్టు అయితే 270 కిలోమీటర్స్. ఇది నేను చూపించేది మీకు మ్యాంగ్లూర్ బస్ స్టేషన్ అన్నమాట. సో మనకి మ్యాంగ్లూర్ నుంచి డైలీ బస్సెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది కుక్కేకి. సో ఆ జర్నీ ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఆ డీటెయిల్స్ అన్నీ చూద్దాం మనం. ఇప్పుడు మనం చూస్తుంది ఇది మ్యాంగ్లూర్ సిటీలోని ప్రెస్టేజ్ గ్రూప్స్ వాళ్ళ అపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో మేము కేఎస్ఆర్టీసీ మీదుగా కద్రి పార్క్, ఇది చాలా ఫేమస్ అన్నమాట మ్యాంగ్లూర్లో, కద్రి పార్క్ అని. సో కద్రి పార్క్ మీదుగా మేము హైవే ఎక్కుతున్నాము. ఈ కుక్కే సుబ్రహ్మణ్య అనేది మనకి కర్ణాటక స్టేట్లో దక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్లో కడబ తాలూకులో ఉందన్నమాట. సో మనకి అక్కడికి స్టార్ట్ అవుతున్నాము. అది కనిపించేది హైవే. మాకైతే ఇది 2.5 hours పట్టింది ఫ్రెండ్స్ జర్నీ. మ్యాంగ్లూర్ నుంచి 9:30కి స్టార్ట్ అయ్యాము. కుక్కే రీచ్ అయ్యేసరికి 12 అయింది. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the liking for you is. ఇది బెంగళూరు హైవే ఫ్రెండ్స్. సో కాకపోతే ఏంటంటే ఇదంతా ఘాట్ సెక్షన్ కదా, కానీ ఇది చూడ్డానికి ఘాట్ లాగా ఏం లేదు, నీట్గా ఉన్నాయి రోడ్స్ అన్నీ. కాకపోతే సింగిల్ రూటు, దానివల్ల కొంచెం టైం పడుతుంది ట్రాఫిక్ ఉంటే. మేము వెళ్ళిన టైంలో చాలా ట్రాఫిక్ ఉంది. సో మ్యాక్సిమం 2.5 hours పట్టింది, లేకపోతే 2 hours పడుతుంది మనకి. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the liking for you is. రూట్ అయితే సూపర్ ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తాం ట్రిప్ని. కాకపోతే మాకేంటంటే లవ్లీకి కంప్లైంట్ ఉందండి, ఇట్లాగా రోడ్ జర్నీ చేసేటప్పుడు తనకి వామిటింగ్స్ అవుతాయన్నమాట. సో అక్క కంప్లైంట్ తప్ప మాకు ఇంకేం లేదు. ఈసారి అయితే స్మూత్గా నడిచిపోయింది. అమ్మయ్య, ఇంకో 1/2 hourలో కుక్కే రీచ్ అవుతాం అనుకుండగా పాపకి వాంతులు స్టార్ట్ అయ్యాయి. సో అలా రోడ్ జర్నీ పడని వాళ్ళకైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. లేకపోతే మిగిలిన వాళ్ళందరూ మాత్రం ఈ ట్రిప్ని సూపర్గా ఎంజాయ్ చేస్తారు. అంత బాగుంటుంది ట్రిప్, మొత్తం గ్రీనరీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్కే వెళ్ళే దారిలోనే మనకి ధర్మస్థల, సౌతడక, కూర్గ్కి వెళ్ళే రూట్ కూడా తగులుతుందన్నమాట. సో మ్యాంగ్లూరు నుంచి ఇవన్నీ తిరగాలనుకున్న వాళ్ళు ఒక 1 week స్టే చేస్తే చాలా బాగుంటుంది. సౌతడక అని చెప్పాను కదా, అదేంటంటే వినాయకుడు స్వయంభూ అన్నమాట. అక్కడ రూఫ్ లేకుండా ఉంటాడు, అంటే పైన గుడిలాగా ఏమి ఉండదు, ఓపెన్లో ఉంటాడు వినాయకుడు. ఈసారి నేను మీకు తప్పకుండా ఆ వీడియో కూడా చూపిస్తాను. కుక్కే వెళ్తున్నాం, మీరు అందరూ మాతో వస్తారా? అడుగు, వస్తారా? చూసేద్దాం, కుక్కే చూసేద్దాం అని చెప్పు. చూసేద్దాం.
మా అమ్మ దగ్గర ఉంది. హాయ్ చెప్పు లవ్లీ. ఏం తింటున్నావు? ఆమ్ తింటున్నావా? వెరీ గుడ్. సే హాయ్. నువ్వు చెప్పు హాయ్. హలో హలో చెప్పు. హలో హాయ్. అందరూ బాగున్నారా? నేను బాగున్నా. బాగున్నా చెప్పాలి. నా డ్రెస్ చూపి. నీ డ్రెస్ చూపి అందరికి. నా డ్రెస్ బాగుందా? నచ్చితే లైక్ చేయండి. మన చిన్న తల్లులు ఏవో బుజ్జి బుజ్జి కబుర్లు చెప్తున్నారండి. సో అలాగా జర్నీ అయిపోయింది. ఇక్కడ మనకి లెఫ్ట్లో కనిపిస్తున్నది కుమార పర్వతం ఫ్రెండ్స్. మనకి ఇక్కడ కుక్కే దగ్గర ప్రవహించే నది కూడా కుమారధార రివర్. నేను మీకు చూపిస్తాను. ఇదే నేను చెప్పిన కుమారధార. ఇప్పుడు మీరు రివర్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ పర్వతం అది కుమార పర్వతం. మనకి ఇదేంటంటే కుక్కే స్టార్టింగ్లో ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే అందరూ ముందు దర్శనం కన్నా ముందు ఇక్కడ స్నానం చేస్తారు. ఇదే కుక్కే సుబ్రహ్మణ్య ఎంట్రన్స్ అన్నమాట. ఆర్చ్ చూస్తున్నారు కదా, ఇది మెయిన్ కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ పెళ్ళి కావాలన్నా పిల్లలు కావాలన్నా ఎక్కువ ఎక్కడెక్కడి నుంచో వచ్చి పూజలు చేయించుకుంటారు. విశేష పూజలు కూడా ఉంటాయి. సర్ప సంస్కార అని, ఇంకోటేమో నాగప్రతిష్ఠ అని చేస్తారు. ఇక్కడ కుక్కే సుబ్రహ్మణ్య టెంపుల్లో స్వామి పడగ రూపంలో ఉంటాడు కదా. ఇక్కడ దర్శనం చేసుకొని మనం గుళ్ళోనే మనకి డైరెక్షన్స్ ఉంటాయన్నమాట. షార్ట్ కట్ ఉంటుంది. పక్కనే ఆది సుబ్రహ్మణ్య అని టెంపుల్ ఉంటుందన్నమాట. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట రూపంలో ఉంటాడు. సో ఆ పుట్ట మన్ను కూడా ఇస్తారనమాట మనకి పెట్టుకోవడానికి. ఇది ఆ పుట్ట మన్ను ఆది సుబ్రహ్మణ్య టెంపుల్ వ్యూ అన్నమాట. అక్కడ మీకు కనిపిస్తుంది ఆది సుబ్రహ్మణ్య. అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా, ఆ రావి చెట్టుకి ఏంటంటే మన కోరికలే ఉన్న పిల్లలు కావాలన్న వాళ్ళు అక్కడ ఉయ్యాలలు కడతారండి. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the bottom. ఇది మీ అందరికీ తెలిసిందే కదండి. ఇల్లు కావాలన్నా కోరికలున్నా ఇలాగా రాళ్ళ మీద రాళ్ళు నిలబెడతారు కదా, అలాగా ఆవిడ కూడా ఏదో నిలబెడుతున్నారనమాట. సో అక్కడ దర్శనం చేసుకొని మేము ఇక్కడ ఇందాక చెప్పినట్టు పార్క్కి వచ్చేసాము. కాసేపు ఇక్కడ ఉండి రిటర్న్ అయిపోయామన్నమాట. Wish that I could. పార్క్ పక్కనే మనకి సర్ప సంస్కార చేసే యజ్ఞశాల ఉంటుందండి. ఇక్కడ సర్ప సంస్కార చేయించుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే 2 days కుక్కేలోనే స్టే చేయాలి. 2 రోజుల ప్రోగ్రామ్ అన్నమాట అది. సో అకామిడేషను ఫుడ్ అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఫుడ్ బయట తినకూడదు ఆ 2 days. నెక్స్ట్ అకామిడేషన్కి మాత్రం మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి. అన్న దోబచ్చాను దోబచ్చి దోబచ్చి ఖుషి Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on
shoulders as long as I'm able. లవ్లీ నిద్రపోయింది. సో అందుకని ఖుషీని ఒక్కదాన్ని తీసుకొని పార్క్లోకి వచ్చాం మేము. చూస్తున్నారా ఎంత బాగుందో ప్లేస్ అంతా. చాలా బాగుంది కదా, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో వచ్చిన వాళ్ళైతే. The monsters under your bed, deep in the biting, liking for you. మనం ఇలా కుక్కే నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మనకి అభయ గణపతి టెంపుల్ కనిపిస్తుందండి. ఇక్కడ వినాయకుడు ఏకశిల మీద చాలా ఎత్తుగా ఉంటాడు. నన్నైతే ఇక్కడ షూట్ చేయనివ్వలేదు. సో నేను మీకు ఫోటో షేర్ చేస్తున్నాను, చూసేయండి. కుక్కేలో ఇవాళ ఫుల్ రష్ ఉందండి. దానివల్ల మేము అన్నప్రసాదంలో అన్నం తినలేకపోయాము. బయటకు వచ్చి ఇక్కడ టిఫిన్ చేసాము ఈ రెస్టారెంట్లో. మీరు స్వామీజీ ఫోటో చూస్తున్నారు కదా, ఈయనేనండి మన కుక్కే సుబ్రహ్మణ్య పీఠాధిపతి. చూపి ఏమిటేంటవి, లైన్ ఎక్కడుంది? లైన్ ఏమంటుంది? లైన్ చూపి, నాకు చూపి, లైన్ ఎక్కడుంది? షో మీ లైన్. టైగర్ ఏది? పండు పుసి క్యాట్, పుసి క్యాట్. హికరీ డికరీ డక్లో వస్తుంది కదా, హికరీ డికరీ డక్. చెప్పు. The mouse went up the clock struck one. The mouse Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I'll carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep in the biting, liking for you. ఇలా కాసేపు ఇక్కడ ఆడుకున్నారు వీళ్ళు. ఆడుకున్న వెంటనే ఇంకా చలో రిటర్న్ టు మ్యాంగ్లూర్ అనమాట. వీళ్ళకి యానిమల్ సౌండ్స్ అన్న చాలా ఇష్టం ఫ్రెండ్స్. సో ఎక్కడ యానిమల్స్ చూసినా ఏం చూసినా వెంటనే రిలేట్ అయిపోతారు. కార్టూన్స్లో చూస్తూ ఉంటారు కదా, సో చాలా ఎంజాయ్ చేస్తారనమాట. పిల్లల కోసం ఏవో చిన్న చిన్న బొమ్మలు తీసుకున్నాను నేను. సో అవే చూస్తున్నారు వీళ్ళు. కుక్కేలో మనకి పైనాపిల్స్ ఒకటి, స్పైసెస్ ఒకటి చాలా బాగా దొరుకుతాయండి. పైనాపిల్ అసలు ఇక్కడ టేస్ట్ చూడాలి ఎంత బాగుంటుందో, చాలా స్వీట్గా ఉంటాయి. సో ఈసారి కుక్కే వెళ్తే పైనాపిల్ కూడా తినడం మర్చిపోద్దు మీరు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించిందో నాకు మీ లైక్స్ రూపంలో, మీ కామెంట్స్ రూపంలో నాకు చెప్పండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే పెద్ద లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే V2 Twin Vlogsకి సబ్స్క్రైబ్ చేయండి.